సోదరులు మీరంతా అడిగారు కాబట్టి చెప్తున్నాను ఒక్క విషయం. 150 మందిని ఒక్కసారి మేము హాస్పిటల్లో జాయిన్ చేశాం. నేను కాదనట్లేదు. 150 మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అఫీషియల్గా ఇచ్చినటువంటి డేటా ప్రకారమే 200 మంది పిల్లలు జాయిన్ అయ్యారు. ముందు అది తెలుసుకోండి మంత్రి గారు. మనం హాస్పిటల్కి ఫోన్ చేస్తే ఏమడుగుతాం చెప్పండి? ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా, ఎలా ఉంది అని అడుగుతాం. కానీ వీళ్ళు ఫోన్ చేసి ఎంతమంది చనిపోయారని అడుగుతున్నారు. మమ్మల్ని విమర్శిస్తూ హాస్పిటల్కి ఫోన్ చేసి ఎంతమంది చనిపోయారని మేము అడిగామంట. సూటిగా అడుగుతున్నాము. మేము ఎవరిని అడిగాము, ఏమని అడిగాము? మీ దగ్గర ఏమైనా దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఉందా? మీ దగ్గర ప్రూఫ్లు ఉండవు కదా, ఏది పడితే అది మాట్లాడడం మీకు అలవాటు కదా. ఉనికి కోసం మాట్లాడుతున్నామట. ఉనికి మాకే కావాలి. ఉనికి ఎవరికి కావాలి? ఈ జిల్లాలో మంత్రిగా మీకే కావాలి. ఎందుకంటే ఎవరికి తెలియట్లే, మీరేంటన్నది తెలియట్లే. వాళ్ళు ఏమంటారు, ఏదో పెద్ద వీళ్ళ డాక్టర్ లాగా హెపటైటిస్ ఏ అయితే వాళ్ళకి ఇంజక్షన్ చేయలేదు, పచ్చకామెలు ఉండేటప్పుడు ఆ ఇంజక్షన్ చెయ్యరు, అది కూడా వాళ్ళకి తెలియదు. అసలు వీళ్ళే డాక్టర్లట. హెపటైటిస్ ఏకి ఎక్కడైనా ఇంజక్షన్ ఇస్తారా? హెపటైటిస్ ఏ పచ్చకామెర్లు ఉన్నా జ్వరం ఉన్నా ఇంజక్షన్. ఏ ఇంజక్షన్? మేమెక్కడ మాట్లాడాము ఇంజక్షన్ అని చెప్పి ఒకసారి ఆలోచిస్తే మేము వ్యాక్సినేషన్ వేయించమని చెప్పాం. ఆ వ్యాక్సినేషన్కి వచ్చిన తిప్పలు ఇంజక్షన్ అన్నారు ఆవిడ. ఓకే, ఇంజక్షన్ అన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, వ్యాక్సినేషన్ అనేది పచ్చకామెర్లు వచ్చి హెపటైటిస్ ఏ వచ్చిన వాళ్ళకి ఇమ్మని మేము చెప్పలేదు. ఇక్కడ ఈ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మిగిలిన స్కూళ్ళల్లో ఉన్నటువంటి స్క్రీనింగ్లో నెగిటివ్ వచ్చిన వాళ్ళకి వ్యాక్సినేషన్ వేయండి అని చెప్పాము. అర్థమవుతుందా మంత్రి గారు? గురుకులాలకి ఆల్రెడీ మేము ఏఎన్ఎంలు వేశాం. గురుకులాలు 199 గురుకులాల్లో ఏఎన్ఎంలు వేయడం అయిపోయింది. వాళ్ళు కళ్ళెత్తి చూడట్లేదు, వాళ్ళకి ఏమీ కనిపించదు. అసలు ఇది ఎంత పచ్చాబద్ధం అంటే 199 గురుకులాల్లో మీరు ఏఎన్ఎంలు వేస్తే ఇప్పుడు కురుపాంలో ఉన్నటువంటి ఏఎన్ఎంని సస్పెండ్ చేశారు కదా, ఆవిడ ఎప్పటి నుంచో పనిచేస్తుంది అక్కడ. అలాగే ఇంకోటి కూడా చెప్తున్నా, జూలై 15, 2023లో గురుకులాల్లో ఏఎన్ఎంస్ని ఫిల్ చేయడానికి యాప్జాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తోటి అగ్రిమెంటు, గురుకులం సంస్థకి అగ్రిమెంట్ అయ్యింది. ఆ విషయం మీకు తెలుసా తెలీదా? 2023లోనే 199 స్కూళ్ళకి సంబంధించి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అవన్నీ కూడాను ఏఎన్ఎంస్ని 2023 జూలై 15న వేయడం జరిగింది. కరెక్టో కాదో ఒకసారి మీరు ట్రైబల్ మీ గురుకుల సెక్రటరీ దగ్గర నుంచి ఆ అగ్రిమెంట్ కాపీ తెప్పించుకుంటే తెలుస్తుంది ఎవరు నియమించారు అన్నది. ఆశ్రమ్ స్కూల్స్ దాదాపు 750 ఉన్నాయి. 750 స్కూల్స్ కి త్వరలో ఏఎన్ఎంలు వచ్చినప్పుడు వేస్తాం. తల్లి సంజయ్ రాణి గారు, ఆశ్రమ్ స్కూల్స్ 750 కాదండి, 371 స్కూల్స్ అండి. 750 కాదు. మంత్రి అయ్యుండి ఇలా సబ్జెక్ట్ లేకుండా మాట్లాడి మీరే పెద్ద జ్ఞానిలాగా మేము అజ్ఞానులాగా మాట్లాడారు కదా. ముందు స్కూల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోండి. టోటల్ స్కూల్స్ ఎన్ని, గురుకులాలు ఎన్ని, ఆశ్రమ్ స్కూల్స్ ఎన్ని, ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ అన్ని ఎన్ని, ఏకలవ్యస్ ఎన్ని అన్నది తెలుసుకోండి ఫస్ట్. 750 ఆశ్రమ స్కూల్స్ లేవు. అందుకే చెప్తాను కదా ఏది పడితే అది మాట్లాడకండి అని చెప్పేసి. అసలు గురుకులాల్లో ఏఎన్ఎంలకి ఆశ్రమ స్కూల్స్ ఏఎన్ఎంలకి అసలు సంబంధం ఉందా? మీరు ఫస్ట్ సంతకం పెట్టింది ఆశ్రమ స్కూల్స్ గురించి, మీరు ఫస్ట్ సైన్ చేసింది గొప్పగా దానికి పెద్ద ఇది చేసి మరీ గొప్పలు చెప్పుకుని మరీ సైన్ చేసింది ఆశ్రమ స్కూల్స్లో ఏఎన్ఎంల గురించి మీరు సంతకం చేశారు. గురుకులం స్కూల్లో ఏఎన్ఎంలు మీకు సంబంధం లేదు. మీ ఫస్ట్ సైను ఆశ్రమ స్కూల్స్ గురించి. ఆ ఆశ్రమ స్కూల్స్ ఎన్నో తెలియని మీరు ఎలాగ రిక్రూట్ చేస్తారు, ఎలాగ మేలు చేస్తారు, ఎలాగ మంచి చేస్తారు? మన పార్వతీపురం మన్యం జిల్లాలో 11 మంది చనిపోయారు అంటున్నారు. 11 మంది ఎక్కడ చనిపోయారో మన నాకైతే తెలియదు. ఎస్, మీకేం తెలియదని మేము చెప్తున్నాం. చనిపోయారో లేదో మీ డీడీకి ఫోన్ చేసి మీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు లిస్ట్ అంటే అఫీషియల్ లిస్టు ఐటీడీలో ఉంటుంది, తెప్పించుకోండి. సారీ టు సే 11 మంది కాదు 15 మంది లిస్ట్ పంపించమంటే మీరు కోరితే మేము పంపిస్తాం. మీరు ఐటీడీలో తీసుకుంటారా లేకపోతే కావాలంటే మేమే పంపిస్తాం. ఒకసారి చూసుకోండి ఎంతమంది చనిపోయారు అని. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయినటువంటి వాళ్ళు నిజంగా ఒకళ్ళు 11 మంది చనిపోయి ఉంటే మరి ఇద్దరికిచ్చి మిగిలిన 9 మందికి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు? అధికారంలో మీరున్నారా, మేమున్నామా, పదవులు మీకున్నాయా, మాకున్నాయా? అసలు ఏం మాట్లాడుతున్నారు? అర్థం పర్థం ఉందా మీరు మాటలకి? మీకు చేతనైందా? నువ్వు మంత్రివే కదా, నీ సలహాలు చంద్రబాబు నాయుడు గారు వింటారు కదా. ఎందుకు ఎక్స్గ్రేషియా తెప్పించలేకపోయావు ఇద్దరు పిల్లలకి? నీ కాన్స్టిట్యున్సీలో చనిపోయారు, వాళ్ళకి తెప్పించగలిగావా? ఏం మాట్లాడతావమ్మా? మేము ఎక్స్గ్రేషియా ఇవ్వాలా? తానా అంటే తందాన మా విప్పు పక్కన ఇద్దరికిద్దరు బాగా సరిపోయారు. మా పార్వతీపురం మన్యం జిల్లా కర్మో మా ప్రజల కర్మో కానీ
ఆవిడ ఒక విప్పు, మీరు ఒక మంత్రి. మీ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా మా సోదరు చెప్పారు 28 మంది చనిపోయారట. అంటే ఈ సోదరు పక్కనున్న సోదరు చెప్పింది ఈవిడ చెప్పిందట. ఈవిడికే ఏమీ లేదు అని అంటే ఏమీ లేని ఆవిడ దగ్గర ఈవిడ తీసుకుని అందుకే జ్ఞాని విజ్ఞాని అని వాళ్ళకి పేర్లు పెట్టింది. నేను ఆ 28 మంది గురించి కూడా చెప్తాను. ఎమ్మెల్యే టాపిక్ వచ్చినప్పుడు ఆ 28 మంది సంగతి కూడా నేను మీకు వివరిస్తా. వాళ్ళకి ఎక్స్గ్రేషియా మీరెందుకు ఇవ్వలేదు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమే ఇవ్వాలా, అధికార పక్షంలో ఉన్నప్పుడు మేమే ఇవ్వాలా. మీ మాటలు ఎలాగున్నాయంటే ఎప్పుడు మీరు డిమాండే చేస్తారు తప్ప ₹1 ఎవరికి ఏటి ఇవ్వరు. మీరు ఇప్పుడు మంత్రి అయినా అప్పుడు మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ జిల్లాలోని మా కాన్స్టిట్యున్సీలో జ్యోతిరావు పూలేకి సంబంధించి స్కూల్లో పాము కడత విద్యార్థి చనిపోతే మీరు అందరూ ఎంత హడావిడి చేశారు? జిల్లాకి వెళ్ళి తిరుమల హాస్పిటల్ ఎంత హడావిడి చేశారు? దగ్గరుండి ఈవిడ్ని మొత్తం మిగిలిన ఎక్స్ఎమ్మెల్యేలని అందరినీ పట్టుకొని వెళ్ళి ప్రభుత్వ బాధ్యత కాదా, ఇది ప్రభుత్వ హత్య కాదా, ఎక్స్గ్రేషియా ఎవరేంటి, 5 లక్షలు ఇస్తారా, 5 లక్షలు ఆ ప్రాణం విలువ, ఎన్నెన్ని నీతి సూక్తులు మాట్లాడారు ఇద్దరు. ఎందుకనంటే మాట్లాడేటప్పుడు నేను మీరనే మాట్లాడుతున్నాను, కానీ మీరు మొన్న మాట్లాడినవన్నీ చూస్తే అసహించుకుంటారు మిమ్మల్ని చూసి ఎవరైనా సరే. సభ్యత సంస్కారం లేని మీలాంటి వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మీరున్నారే మంత్రి గారు, మీరు మాట్లాడుతూ నన్ను విమర్శించారు. ఆవిడ ఇలాగ సభ్యత సంస్కారం లేకుండా నువ్వు అని మాట్లాడుతుంది, నేను మీరునే మాట్లాడుతున్నాను. 1 మినిట్ అవ్వగానే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడావమ్మా నువ్వు? జగన్మోహన్ రెడ్డి గాడిదలు కాస్తున్నావా అన్నాడు, మందులు వేసుకున్నాడు, టాబ్లెట్లు మరి ఇది సభ్యత సంస్కారం ఉన్నటువంటి మాటలా? ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గురించి, ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి వాడు వీడు నువ్వు అని మాట్లాడడం సభ్యత సంస్కారమా? ఏ స్కూల్లో నేర్పారు అది సభ్యత సంస్కారం అని? నన్ను మీ నాయకుడు గాడిదలు కాస్తున్నావా అని అడిగితే మీకు కోపం రాలేదా? అంటే మీ సాటి గిరిజన మహిళ గాడిదలు కాస్తున్నావా అని అడిగితే మీరు నాకు సపోర్ట్ చేయకపోతే, మీ పార్టీ వేరు కాబట్టి సపోర్ట్ చేయకపోతే మానేయండి. కానీ తిరిగి మీరేం మాట్లాడుతున్నారు? ఒక గిరిజన మహిళ మీద గాడిదలు కాస్తున్నావా అని అడుగుతాడా? ఆ రోజు నుంచి మొదలెట్టిందండి ఈవిడ. గాడిదలు కాస్తున్నాను అన్నాడు, గిరిజన ఆడపిల్లని మీరు అందరూ సపోర్ట్ చేయరా? ఏ పార్టీ అయితేనే మాత్రం నన్ను అన్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గాడిదలు కాస్తున్నా అన్నట్టు ఒక ప్రూఫ్ చూపించండి, ఒక ప్రూఫ్ ఆయన అన్నట్టు. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం కానీ, ఆయన మాట తీరు కానీ, ఆయన ఎంత డిగ్నిటీగా, ఎంత డిగ్నిఫైడ్గా మాట్లాడతారు. విమర్శించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు తప్ప ఎవరి పేరు కూడా యూజ్ చేయరు. ఆయన ఆ స్థాయి మెయింటైన్ చేస్తారు. మీ పేరెత్తి మిమ్మల్ని గాడిదలు కాస్తున్నావా అని అనేటువంటి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి లేదమ్మా. ఇది ఆ స్థాయి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ పేరెత్తే అంత స్థాయి మీకు లేదు, అది గుర్తుపెట్టుకోండి. సభ్యత సంస్కారం, సాటి మహిళలను పట్టుకొని వచ్చి టిక్టాకులు చేయడం రాదు, డ్యాన్స్లు ఇవన్నీ మాట్లాడొచ్చా? ఇదేనా సభ్యత సంస్కారం? సభ్యత సంస్కారం మరిచింది మీరు. ఆ రోజు నుంచే మీరు ఇలాంటి ఇటు నుంచి ప్రతిచర్య చూస్తున్నారు, అది తెలుసుకోండి. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ క్లోజ్ చేశారు. ఎందుకు క్లోజ్ చేశారు? మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? 18 పథకాలని క్లోజ్ చేసి పడేశారు. 18 పథకాలు, ఒక్క పథకం కూడా పేదవాళ్ళకి ఇవ్వలేదు. 18 పథకాలు ఏం తీసాము అది. అలాగే ఆ 18 పథకాలు ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నారా లేదా కూడా క్లారిటీ ఇవ్వండి. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గురించి మీరు మాట్లాడారు కదా. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కి సంబంధించి 2017 నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2017 నుంచి మీరు బకాయిలు చెల్లించకపోతే ఆ ఇన్స్టిట్యూట్స్కి 2017, 18, 19, 19, 20 వరకు కూడా సుమారుగా 50.31 కోట్ల రూపాయలు అన్ని జిల్లాలకి విడుదల చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నోట్ దిస్ పాయింట్. మీరు ఇది అవునా కాదా అని చెప్పి తెప్పించుకోండి. 2020లో అక్టోబర్ 22వ తారీఖున బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కి సంబంధించి మీరు బకాయిలు పెడితే ఆ బకాయిల్ని చెల్లించినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. మీకు కావాలంటే జిల్లాల వారీగా ఎంతెంత ఇచ్చామో డేటా కూడా ఇమ్మంటే ఇస్తాం. మీరు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మా ప్రభుత్వం అమ్మఒడి అనేటువంటి ఇది తీసుకొచ్చిన తర్వాత అమ్మఒడి అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయలేదు. ఇది వాస్తవం. మరి మీరెందుకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇప్పుడు తీసుకురాలేదు? అంటే ఎదుటోళ్ళ మీద ఏదో ఒక నిందేసేయాలా? పూర్తిగా బాధ్యత లేకుండా గాలికి వదిలేసి ఈ అంశాన్ని గురుకుల విద్యార్థుల విషయం కానీ, చనిపోయినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కానీ గాలికి వదిలేసి మీరు మాట్లాడుతున్నారు.